ఈరోజు చాలా బాధాకరమైన విషయం. దేశానికి అన్నం పెట్టే రైతును నడ్డి విరుస్తున్నది బీజేపీ ప్రభుత్వం. అది ఎలాగంటే ఒక్కసారి చూడండి. ఇప్పుడు మన వర్షాకాలం వచ్చిందంటే మనము పంటకు వేసుకునే ఎరువుల ధరలు ఒక్కొక్క బ్యాగు మీద 350 రూపాయలు పెంచింది ఈ బీజేపీ ప్రభుత్వం. అవసరాన్ని అదునుగా తీసుకొని ఈ ఒక్క సంవత్సరంలోనే రైతు పంటకు వేసే ఎరువుల పైన 4 సార్లు రేట్లు పెంచింది బీజేపీ ప్రభుత్వం. బీస్ జీరో తేరా మీద ఒక్క బ్యాగు మీదనే 350 రూపాయలు రైతు మీద భారం పడుతున్నది. 6 కాలం కష్టపడితే రైతు పండించిన పంటకు ఎన్నో ఆంక్షలు, ఎన్నో ఇబ్బందులు పండించిన పంటకు విధిస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్. ఇయ్యాల అన్యం పుణ్యం తెలియని రైతు మీద భారం వేస్తున్న బీజేపీ ప్రభుత్వం. ఒక్కొక్క బస్తా మీద 350 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి రైతన్నలు. దేశానికి అన్నం పెట్టే రైతును ఏ విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదో ఇప్పటికైనా మేల్కొనండి. కరెక్ట్ మనకు పత్తి వెళుతున్నది అన్నంగా పత్తి ధర దిగిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ పత్తి ధర ఇంజన్ గాట్ల కుంటలు 10,000 రూపాయలు ఉన్నది. రైతు ఇంటికి పత్తి వస్తున్నదంటే ఎక్స్పోర్ట్ ఇచ్చేస్తాడు ఆడ మోడీ. వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాడు, పంటని దిగుమతి చేసేసుకొని ఈడనేమో సీసీఐ కొన్నది, ప్రైవేటు కొన్నలు, ఎన్నో ఆంక్షలు, తేమ శాతము, తంబు సిస్టమ్ పెట్టు, ఇది పెట్టు, వెళ్ళి మళ్ళీ అనుకుంటా రైతులని అరిగోస పెడుతుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్. ఇళ్ళల్లో రైతుల ఇళ్ళల్లో పత్తి అంతా అమ్ముడు పోతుంది, ఇంట్లో ఏముండదు. 10,000 రూపాయలు ఇప్పుడు ధర అంటది ప్రైవేట్ ధర. ఇప్పుడు అట్లా ఉన్నా అంటే ఏమన్నది? బీజేపీ ప్రభుత్వము రైతు ప్రభుత్వం కాదు, ఇది ఉన్నోని ప్రభుత్వం. రియల్ ఎస్టేట్, పెద్ద పెద్ద పరిశ్రమలు, పెద్ద పెద్ద అదాని అంబానీ అంటారు, అటువంటి వాళ్లకు పెద్ద పెద్ద సబ్సిడీలు ఇచ్చుకుంటా ప్రోత్సహించేది బీజేపీ ప్రభుత్వం. మీది రైతును అస్సలు పట్టించుకోదు. మీరు 2,000 ఇస్తున్నది, 2,000 ఇస్తున్న అదే భ్రమలు ఉంటారు. ఆ 2,000 రూపాయలు నీ 3 బస్తాలలోనే వెళ్ళిపోతుంది. ఇట్లా ఇచ్చేది చారానా, తీసుకునేది రూపాయి మన దగ్గర నుంచి. అట్లా ఉన్నది ప్రజెంట్ బీజేపీ ప్రభుత్వం. ఇక వేద్దామా ఇంకోసారి ఓటు? తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుంది కాస్త వేస్తామా ఓటు? ఎవ్వరు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని సముఖంగా తెలియజేస్తున్నా. ఇది ఒక రైతుగా బాధ. ఎందుకంటే మేము అమ్మిన పంటను మార్కెట్లో ఎన్ని అవస్థలు పడుతున్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, అవిటి గురించి ఏమి పట్టించుకోదు. కార్పొరేట్ సంస్థలకు వాళ్లకు సబ్సిడీలు ఇచ్చుకుంటా ఇవాళ నడ్డి విరుస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్. రైతుల తరఫున ఒకటే విన్నవించేది ఏమంటే ధరలు పెంచకండి, ఈ పెంచడం ధరల్ని తగ్గించాలని కోరుకుంటున్నాం.